ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు, రైట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అమ్మాయిలు బయటకు చదువుతున్నారు? బెంగళూరు, హైదరాబాద్, ఎక్కడ చదువుతున్నారు? చిత్తూరు నుంచి ఇక్కడ ఎలా వస్తారు? బస్సులో వచ్చేసి ఇక్కడ బస్ అంటారు. ఎక్కడ దిగుతారు? కదిరి బస్ స్టాండ్లో దిగుతారు. బస్ స్టాండ్ నుంచి ఇంటికి ఎంత దూరము? 2 కిలో. ఎలా వస్తారు? ఆటోలు. ఎవరు ఆటోలు వస్తారు? ఫ్రెండ్స్ లా తెలిసిన వాళ్ళతో పాటు వస్తారు. మీరు వెళ్ళి తీసుకుని వస్తారా? వస్తారు, రైట్. ఏదో పర్వాలేదు. ఈ స్టోరీ ఎందుకు అడిగానంటే, ఈ ప్రోగ్రామ్ ఆటో డిజిటలైజేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఆల్రెడీ 150 మెంబర్స్కి చేయడం జరిగింది. ఇప్పుడు 250 మందికి చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 400 మందికి కంప్లీట్ అవుతుంది. అంటే ఈ స్టోరీ ఎందుకు అడిగానంటే, దీంట్లో 2 భాగం ఉంటాయి. ఒకటి ఏంటంటే, మన ఆటో వాళ్ళని ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టు, ఏదో పెడుతున్నట్టు కొంతమంది మైండ్లో డౌట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇది ప్రజలకు మంచిది అని చెప్పేసి ఒక సైడ్ ఉంటాయి. కానీ నిజంగానే చూస్తామంటే ఇంగ్లీష్లో విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. ఇది అందరికీ మంచిది అనేది ఏ విధంగా చెప్తున్నానంటే, మీకు ఈ ఆటో డిజిటలైజేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత టు ఎన్ ఎక్స్టెంట్ ఆల్రెడీ మీకు సవారీలు పెరుగుతాయి. అంటే వాడగలు అంటే బాడుగలు అంటారా? బాడుగలు. ఓకే, బాడుగలు పెరుగుతాయి. ఏ విధంగా? బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఆటో పైన నమ్మకం పెరుగుతాయి. ఇప్పుడు వరకు ఆఫ్ చేయండి. ఇప్పుడు వరకు ఆటోకి అని చెప్పేసి సపరేట్ రికగ్నిషన్ ఏమీ లేదు. ఆటో అంటే ఆటో అంతే, అన్నీ ఒకటే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ఆటో కూడా నంబర్ ఇస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఆటో కూడా నంబర్ ఇస్తున్నాం. ఈ నంబర్ అనేది నథింగ్ బట్ డిజిటలైజేషన్. అంటే మీ దగ్గర రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాము, తర్వాత ఆధార్ కార్డు తీసుకున్నాము, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము, లైసెన్స్ తీసుకున్నాము. మేము 4ని తీసుకొని మేము ఒక వెబ్సైట్లో, ఒక సేఫ్ అయిన ఒక వెబ్సైట్లో అన్ని కూడా అప్లోడ్ చేసేసి మీకు క్యూఆర్ కోడ్, డిజిటల్ నంబరు మీకు తీసి మీకు ఇస్తున్నాం. ఇప్పుడు మీరు మీ నంబర్ ఒకటి పేస్ట్ చేసుకుంటారు, క్యూఆర్ కోడ్ కూడా ఉంటాయి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మొబైల్లో గూగుల్ లెన్స్లో స్కాన్ చేసిన వెంటనే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో వచ్చిందంటే, ఇప్పుడు నేను మీ ఆటోలో ఎక్కుతున్నానంటే ఆటో నంబర్ ఉంటాయి, ఆటో నంబర్ 2 ఎక్కిన వెంటనే మీకు ఈ డిజిటల్ అంటే ఈ క్యూఆర్ స్కాన్ కోడ్ ఉంటాయి. దానికి కావాలంటే స్కాన్ చేసుకుంటారు. తర్వాత మీ ఐడెంటిటీ కూడా అక్కడే ఉంటాయి. అంటే ఆటో ఓనర్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత డ్రైవర్ సపరేట్గా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. స్కాన్ చేస్తారంటే ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఒకవేళ ఒక ఆడపిల్లలు ఎక్కుతుంది, మనం ఇక్కడే నడుపుతున్న వాళ్ళు వేరు, ఇంకా వేరే ఎవరైనా దీంట్లో ఒక ఆడవాళ్ళు 2 o'clock ఎర్లీ మార్నింగ్ 2 o'clock రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ ఎక్కాలి. కానీ వాళ్ళు బెటర్ ఏం చేస్తారు, వాళ్ళ తండ్రికో తెలిసిన వాళ్ళకో హస్బెండ్కో ఫోన్ చేసి వచ్చేసి తీసుకొని వెళ్ళమంటారు. ఆటోలో ఎంతమంది ఎక్కుతారు? చాలా తక్కువ మంది వేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతాయి, ఓకే మనకి ధైర్యంగా ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఆటోలో వెళ్తుండగానే వాళ్ళు ఎక్కడ రూట్ మారిపోతుంటాం, అది కూడా వాళ్ళకి ఒక భయం ఉంటాయి, ఎక్కడ తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు లొకేషన్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళ తండ్రికో హస్బెండ్కో అన్నకో షేర్ చేసుకుంటారు. సో ఈ లొకేషన్లో వస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆటో మీ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి అది కూడా ఒక ఫోటో పంపించేస్తారు. సో వాళ్ళు ఎలాగా ఫీల్ అవుతారు? సేఫ్గా ఫీల్ అవుతారు. ఓకే మనం సేఫ్గా ఉన్నాము, మనకేమి ఇబ్బంది లేదని ఫీల్ అవుతారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆటో పైన ఉన్న నమ్మకము ఇంకా పెరుగుతాయి. సో దట్ నైట్ మీరు ఏ టైంకి ఏ ఆటో నిలబడినా నంబర్ ఉందా, కోడ్ ఉందా, ఓకే మనం దీని ఇంట్లో ధైర్యంగా ఎక్కచ్చు అనే నమ్మకము ఆడవాళ్ళ పాత్ర కాదు, చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ మీ ఆటోలు ఎక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ హిందూపూర్లో 600 ఆటోకి దగ్గర చేసేస్తాము. ధర్మవరంలో కూడా 250 ఆటోకి ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఇక్కడ 150 ఆటో, ఇప్పుడు 250 ఆటోస్. ఇంకా నాకు తెలిసి ఒక 250 to 300 ఆటోస్ ఉంటాయి నాకు తెలిసి. ఇప్పుడు ఆల్రెడీ ఇనఫ్ టైం మీకు ఇచ్చేస్తాం. ఓకే, సో ఈవెన్ మన ఆర్టీఓ గారితో పాటు రిక్వెస్ట్ ఏంటంటే ఎంబీఏ గారితో పాటు కూడా
సో ఖచ్చితంగా నెక్స్ట్ దీన్ని లేని ఆటోస్ ని మనము తీసేయడానికి స్టార్ట్ చేయాలి. అది అంటే మా ఉద్దేశం ఏంటి, కదిరిలో ఉన్న ప్రతి ఒక్క ఆటో కూడా నంబరు డిజిటల్ కోడ్ ఉంటాయి, క్యూఆర్ కోడ్ ఉందంటే నేను ధైర్యంగా ఆటోలో ఎక్కొచ్చు అనే ట్రాన్స్పారెన్సీ ప్రజల మధ్యలో ఉంటాయి. మనకు కూడా నా ఆటో నంబర్ ఏదైనా ఒక రెకగ్నిషన్ ఉంటాయి. ఇక్కడ జరగట్లేదు, కదిరిలో ఏమి జరగట్లేదు, కానీ హిందూపూర్లో కానీ ఇంకా అదర్ డిస్ట్రిక్ట్స్ లో కానీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆడపల్లి పైన హత్య అంటే రేపు జరగడము, తర్వాత డబ్బుల్ని కొట్టేసి ఆటోలు ఎక్కిన తర్వాత ఆల్రెడీ ముగ్గురు ఉంటారు, వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఉందని అనుకుంటారు, కానీ చివరికి ఏమవుతాయి, ఒక కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు మొబైల్ సెల్ తీసుకొని పారిపోతారు. ఏ ఆటోను తెలియదు, దాంట్లో ఆటోలో నంబర్ ఉండదు, దాన్ని కనిపెట్టాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. దీన్ని కూడా కరెక్ట్ చేయాలంటే ఇది ఒక మార్గంగా మేము అనిపిస్తున్నాం. సో మీరు ఆటో మిత్రాలు అందరూ కూడా దీనికి సహకరిస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. రిమైనింగ్ వాళ్ళు అందరూ కూడా మిగిలిన ఎవరెవరో తీసుకోవట్లేదో వాళ్ళకి కూడా మీరు చెప్పేసి దయచేసి తీసుకోమని చెప్పండి. ఓకే, సో ఇది ఖచ్చితంగా మీకు ఇంకా ఇప్పుడు నైట్ టైం మీరు దాంట్లో వస్తుంటారు, మేము ఏదో చెకింగ్ చేస్తుంటాము, అక్కడ నంబర్ ఉందా మళ్ళీ చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము రికగ్నైజ్ చేసిన వాళ్ళు మీరు దాంట్లో ఎవరైనా లోపలికి ఉన్నా ప్రాబ్లం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు. పోలీస్కి ఒక ధైర్యము, ప్రజలకు ఒక ధైర్యము, మీకు ఒక రికగ్నిషన్, ఇది మన ప్లానింగ్. సో అందరు కూడా తీసుకున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. దీంట్లో ఒకవేళ మీకు డౌట్ ఉందంటే ఎనీ టైము మీరు పోలీస్ స్టేషన్లో మీరు ఎనీ టైము ఆ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎనీ పోలీస్ స్టేషన్ మీకు క్లారిటీ ఇస్తారు. సో రెండవది రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా చేసుకోమని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.